ఓం నమ శివాయ. ఇప్పుడు మనం ఆలయాలలో తీర్థము తీసుకుంటామండి. ఆ తీర్థము ఎందుకిస్తారు? ఆ తీర్థము వలన ఎలాంటి ఫలితమొస్తుంది అనేటటువంటి విశేషాల్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. తీర్థము వలన నిజానికి ఎన్నో ఫలితాలు వస్తాయండి. అందులో ముఖ్యమైనటువంటిదేమిటి అంటే, మామూలుగా పంతులు గారు మనకు తీర్థమిచ్చేటప్పుడే అంటారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని చెప్పి చేతిలో తీర్థాన్ని వేస్తాడు. అంటే ముఖ్యంగా మనకు ఎటువంటి వ్యాధులు కలగకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి సదుద్దేశముతో తీర్థాన్ని ఇస్తారు. అయితే మన వాళ్ళు ఈ తీర్థాన్ని తీసుకునేటువంటి పద్ధతిని రకరకాలుగా పాటిస్తూ ఉంటారు. ఆ పద్ధతి నిజానికి ఎలా ఉండాలి? ఎలా తీర్థాన్ని తీసుకోవాలి అంటే గోముద్ర ద్వారా. గోముద్ర అంటే ఏమిటండి? ఇప్పుడు చెయ్యినిలా చాచి, చాచినటువంటి తరువాత మన బొటన వ్రేలుని ఉంగరం వేలుకు తాకించి, ఈ చూపుడు వేలును అలా క్లోజ్ చేశామనుకోండి. అదే గోముద్ర అవుతుంది. ఆ గోముద్ర ద్వారా తీర్థాన్ని స్వీకరిస్తే సకల శుభాలు పొందవచ్చు. కాబట్టి చక్కగా ఆ గోముద్ర ద్వారా తీర్థాన్ని స్వీకరించి, భగవంతుని అనుగ్రహానికి పాత్రులై సకల శుభాల్ని కూడా పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.